తన పొలిటికల్ ఎంట్రీ ఊహాగానాల మీద రాఘవ లారెన్స్ క్లారిటీ ఇచ్చేశారు. నిన్నటిదాకా జరిగిన ప్రచారం ఏంటంటే విజయ్ రాజీనామా చేసినటువంటి తిరుచి ఈస్ట్ నుంచి రాఘవ లారెన్స్ పోటీ చేయబోతున్నారు. ఆయన త్వరలో టీవీకే పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయ్యి విజయ్ రాజీనామా చేసినటువంటి తిరుచి ఈస్ట్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అనేటువంటి ప్రచారం బలంగా జరిగింది. దాని మీద ఇవాళ రాఘవ లారెన్స్ క్లారిటీ ఇచ్చాడు. ప్రజల ఆమోద ముద్ర ఉంటే రాజకీయాల్లోకి వస్తానని చెప్పాడు, లేకపోతే నోరు మూసుకుని కూర్చుంటా అన్నాడు. ప్రజల ఆమోద ముద్ర ఉంటాము అంటే ఆ మాట వచ్చింది అంటేనే రాజకీయాల్లోకి రాబోతున్నాను అని క్లియర్ చేసినట్టు లెక్క. అంటే రాజకీయాల్లోకి రాబోతున్నాడు. మరి టీవీకే పార్టీలోనే జాయిన్ కాబోతున్నాడు. విజయ్ గురించి బాగా పొగిడాడు. సో టీవీకే పార్టీలోనే జాయిన్ కాబోతున్నాడు, రాజకీయాల్లోకి రాబోతున్నాడు. ఇంతవరకు క్లియర్. మరి తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేయబోతున్నాడు ఉప ఎన్నికల్లో అనేది అది విజయ్ ఇవ్వాల్సిన క్లారిటీ, రాఘవ లారెన్స్ కాదు అది క్లారిటీ ఇవ్వాల్సింది. ఎందుకంటే పార్టీకి ప్రెసిడెంట్ విజయ్ కదా, సీట్ ఇవ్వాల్సింది విజయ్. విజయ్ గనక రాఘవ లారెన్స్ పేరుని అనౌన్స్ చేస్తే రాఘవ లారెన్స్ తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేస్తాడు. బట్ మరి రాఘవ లారెన్స్కి విజయ్ సీట్ ఇస్తాడా లేదా తెలియదు. బట్ రాఘవ లారెన్స్ అయితే రెడీగా ఉన్నాడు అనేది ఈ మాటలో క్లియర్గా అర్థమైపోయింది. తిరుచి ఈస్ట్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేటువంటి సస్పెన్స్కి తెరదింపాల్సింది విజయ్ మాత్రమే. విజయ్ ఇప్పుడు దాని గురించి క్లారిటీ ఇవ్వడు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు నామినేషన్ టైంలో క్లారిటీ ఇస్తాడు. అప్పుడు దాకా తన అభ్యర్థి ఎవరు నాకు తెలిసి విజయ్ చెప్పకపోవచ్చేమో. Please do like, share and subscribe this channel.